ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. బోలో యేసు మహారాజ్ కి జై, బోలో యేసు మహారాజ్ కి జై, మన యేసు స్వామికి జై. స్తోత్రం, 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 స్తోత్రం. నిత్య విశ్రాంతి నీకు కావలెనా? నిత్య విశ్రాంతి నీకు కావలెనా? నిత్య విశ్రాంతి నీకు కావలెనా? నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము. నిజ విశ్రాంతి నీకు కావలెనా? నిజ విశ్రాంతి నీకు కావలెనా? నిజ విశ్రాంతి నీకు కావలెనా? నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా సౌఖ్యమైన సంతోషం, చెప్పనా సౌఖ్యమైన సంతోషం. హల్లెలూయా. స్తోత్రం. ప్రభు మనకిచ్చిన నూతన దినాన్ని బట్టి ప్రియులారా, మనసారా కాస్త స్తోత్రాలు ఉంటాయి. మరి చివరిలో మరి వాక్యం ఉంటుంది, మధ్యలో చివరిలో ఆశీర్వాదం ఉంటుంది. మరి చివరి వరకు ఉండండి. స్తోత్రం. ప్రభు ఇచ్చిన ఇక నూతన దినాన్ని బట్టి ప్రభు స్తుతిస్తూ ఈరోజంతా మీకు కృపాక్షేమము, శుభము, లాభము కలుగునుగాక. నా ప్రభు ఈరోజంతా మీరు కాచి కాపాడినట్లుగా, కృపనిచ్చి మరి నడిపించినట్లుగా స్తోత్రం చెబుదామండి. అందరూ నా ఇలా స్తోత్రాలు చెప్తూ ఉండండి. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడు మహోన్నతుడైన నా ప్రభు, ఈరోజు మరి మీరు చేస్తున్న ప్రతి పనుల్లో, చేపట్టే ప్రతి పనుల్లో మరి నా ప్రభు మీకు తోడుగా ఉండునుగాక. తోడుగా ఉండి అడుగు అడుగున నా ప్రభు మిమ్మల్ని కాచి కాపాడునుగాక. అలాగే ప్రియులారా, ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజు జరుపుకుంటున్న నా దేవుని ప్రియులందరిని ఆశీర్వదించునుగాక. అలాగే మరి ఆయా సమస్యలతో, అనారోగ్య సమస్యలు, మరి సంతానం లేకుండా బాధపడుతున్నవారు, అలాగే మరి పెళ్ళిళ్ళు కాకోకుండా ఉంటున్న వారి విషయం కూడా దేవుడు మరి సహాయం చేయనుగాక, దయదలుచునుగాక. మరి కొందరికి సమాధానం లేదు, దయచేసి చెబుతున్నానండి. మరి సమాధానం లేకపోవటానికి కారణము రెండు. ఒకటి మన ప్రవర్తన, మన ప్రవర్తన. రెండవది ఏంటంటే మరి సాతాను శోధనలు. సాతాను శోధనలో కూడా మరి సమాధానం లేకుండా ఉండగలము కూడా సమాధానంతో, సాతాను శోధనలో. ఈ రెండు కారణాలు ఉంటాయి. కాబట్టి మరి పరీక్షించుకొని మరి సమాధానం ఎందుకు లేదో పరీక్షించుకోండి. కానీ నా ప్రభు సమాధానకర్త, మరి అలాంటి వారికి సమాధానము దయచేయునుగాక. అలాగే మరి దేశాన్ని బట్టి, భారతదేశాన్ని బట్టి, మరి ప్రధానమంత్రిని, మంత్రులను బట్టి, జాతీయ అలాగే మరి రాష్ట్రీయ నాయకులందరిని బట్టి, పాలకులందరిని బట్టి, అలాగే మన దేశంలో జరుగుతున్న దేవుని సేవను బట్టి, సాంఘిక సేవను బట్టి, యేసయ్య కృపా పరిచర్యను బట్టి, సాకిలిస్తున్న మిమ్మల్ని బట్టి, ఈ చిన్నపాటి సేవను బట్టి త్రేక దేవునికి స్తోత్రం చెబుదామండి. స్తోత్రం, స్తోత్రం చెప్పాలి అందరూ. స్తోత్రం. ఇలా నా చేతి ఏదు ఇలా అన్నమాట, ఇలా చేతులు ఎత్తి ప్రభువుని స్తుతిస్తూ ఉండాలి. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్, ఆమేన్. స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు నా ప్రభువుకి చెల్లునుగాక. అందరి వందనాలు నందే, అందరి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదామండి. ప్రియులారా, మీ ప్రార్థన మనవులు అలాగే మీ ఆర్థిక సహకారాలు కూడా అందిస్తూ ఉండండి. మరి ఇతర ప్రాంతాల్లో కూడా మరొక స్థలము మనకు ఆలోచన తట్టింది. మరి ఇతర ప్రాంతాల్లో ఒక స్థలము కొనాలనే ఉద్దేశంతో ఉన్నాం.
మరి చాలా ఈ రోజుల్లో చాలా ఖరీదైంది కదండి స్థలాలు. లక్షలు, స్థలమే లక్షల్లో కోట్లలో కూడా ఉన్నాయి. మరి స్థలము ఒక 4 సెంట్లు 3-4 సెంట్లు సరిపోద్దిలేండి. ఒక 3-4 సెంట్లు అలాంటి స్థలము మరి 4 సెంట్ల కొరకు ప్రార్థించండి, సహకరిస్తూ ఉండండి. దేవునికి స్తోత్రం. వాక్యంలోనికి వెళ్ళిపోదామండి. ఈ అరుణోదయ ప్రార్థనలో డైలీ బ్రెడ్కి అంతా ప్రభు మనకిచ్చిన వాక్యాన్ని చూద్దామండి. ఓకే అండి, మరి వాక్యంలోనికి వచ్చేసేయండి. మరి ఈరోజు డైలీ బ్రెడ్కి అంతా ద్వితీయోపదేశకాండం 33:25. ద్వితీయోపదేశకాండము 33:25 అండి. 33:25 స్తోత్రం. త్వరగా ముంచేస్తాను. 33:25 రెండవ వరుస. నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. ఫుట్ నోట్లు ఏంటంటే బలము. ఏంటండి? బలము, విశ్రాంతి. అంటే చూడండి, బాగా కష్టపడతారు, ఉదయం వెళ్ళి మధ్యాహ్నం వరకు కష్టపడతారు. ముఖ్యంగా ఎండాకాలంలో చూడండి, మరి త్వరగా పనులకెక్కాలని అధికారులు చెప్తూ ఉంటారు. ఉపాధి హామీ పథకం కింద ప్రభుత్వం వాళ్ళు ఏర్పాటు చేసిన ఆ పథకం కింద త్వరగా పనికి ఎక్కండి. మధ్యాహ్నం అంటే 11-12 లోపు దిగిపోండి, మధ్యాహ్నం రెస్ట్ తీసుకోండి, విశ్రాంతి తీసుకోండి అంటారు. ఎందుకంటే అలసిపోతారు. విశ్రాంతి ఎవరికి అవసరం అండి? అలసిపోయిన వారికి అవసరం. ఏమన్నా కొందరు ఈ వాక్యం ఉంటుంది, మీలో సమస్యలతో కొట్టుమిట్టాడి అల్లాడిపోయి విశ్రాంతి లేకుండా ఉంటున్నారేమో. కానీ మీ బ్రతుకు దినముల్లో అంత మీ బ్రతుకు దినం వరకు దేవుడు మీకు విశ్రాంతి ఇస్తాడు. ఎలా కలుగుద్ది విశ్రాంతి చూద్దాం. ఎక్సోడస్, బుక్ ఆఫ్ ఎక్సోడస్, నిర్గమకాండం 33:12 నుండి 14 వరకు నేను చదువుతానండి. 33:12 నుండి 14 వరకు నేను చదువుతాను. మోషే యెహోవాతో ఇట్లా నేను చూడుము, ఈ ప్రజలు తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు, కానీ నాతో ఎవరిని పంపేదవో అది నాకు తెలుపలేదు. నేను నీ పేరు బట్టి నిన్ను ఎరిగి ఉన్నానని, నా కటాక్షమును నీకు కలిగినదని చెప్పితివి కదా. కాబట్టి నీ కటాక్షం నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షం నా ఎడల కలిగినట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును, చిత్తగింపుము. ఈ జనులు ప్రజలే కదా అనేను. అందుకు ఆయన ప్రభు అంటున్నాడు, నా సన్నిధి నీకు తోడు కావచ్చును, నేను నీకు విశ్రాంతి కలగజేసేదనగా. స్తోత్రం. మరి విశ్రాంతి ఎలా కలుగుద్ది? ఆయన సన్నిధి తోడుగా ఉంటే విశ్రాంతి కలుగుద్ది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి ఈ ప్రజలందరిని తోడుకొని పోవాలి. మరి మోషే లక్షల మందిని నడిపించాలి. ఏమండి, ఇంట్లో ఇద్దరే ఉంటారు కదా, ఏమంటున్నారా? ఇంట్లో భార్య భర్తలు, తల్లిదండ్రులు, 2 పిల్లలే ఉంటారు. విశ్రాంతి ఉంటుందా? ఏమండి, ఉంటుందా విశ్రాంతి? మరి లక్షల మందిని నడిపించాలి. మోషకి ఏం కావాలండి? విశ్రాంతి కావాలి. ప్రభు అంటున్నాడు, నా సన్నిధి అంటే ఆయన సన్నిధి మనతో ఉంటే విశ్రాంతి. ఎంత టెన్షన్ అండి మోషకు! ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నాడు, ఎన్ని టెన్షన్లు పడ్డాడు, కానీ విశ్రాంతినిచ్చాడు. ప్రేమట వారలారా, మరి ఈ వీడియో జస్ట్ 10 నిమిషాలే ఉంటుంది కాబట్టి మీరు వాక్యమును శ్రద్ధగా ఆలకించండి. విశ్రాంతి లేని వారు బోలెడు మంది ఉన్నారు. బైబిల్లో విశ్రాంతి లేనివారు, వారికి దేవుడు విశ్రాంతినిచ్చాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గాడ్ గివెన్ రెస్ట్. ఈ గివెన్ రెస్ట్ అండ్ స్ట్రెంగ్త్. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రేమటి వారలారా, విశ్రాంతి లేకుండా ఉంటున్నారా?
సమస్యల్లో రకరకాల మరి ఆటుపోట్లు మిమ్మల్ని గదిలిస్తే ఎన్నో సమస్యలు చెప్పుకుంటారు కదండి. మరి ఆ సమస్యల్లో విశ్రాంతి దేవుడు దయచేయనుగాక. విశ్రాంతి కలగాలంటే ఆయన సన్నిధి మీకు తోడుగా ఉండాలి. నా ప్రభు సన్నిధి మీకు తోడుగా ఉండునుగాక. విశ్రాంతిని కలుగజేసే దేవుడు మన దేవుడు. ఏం కలుగజేసే దేవుడు అండి? ప్రయాసపడి భారము మోసుకునిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, బలమునిస్తాను అంటున్నాడు. కాబట్టి మోకరించండి, ప్రార్థనలో ఉందాం. పరిశుద్ధుడా మహోన్నతుడైన తండ్రి, అయా ప్రభానికి స్తోత్రములు. అయా మరి నీవు బ్రతుకు దినములన్నిటిలో నీకు విశ్రాంతి కలుగునని వాగ్దానం చేశావు ప్రభా. మరి మోషే మరి ఆ ప్రజలు నడిపించాలి, నెమ్మది ఉండదు, విశ్రాంతి ఉండదు. కానీ మీరు అన్నారు, నా సన్నిధి నీకు తోడు కావచ్చును, నీకు విశ్రాంతిని నేను కలుగజేస్తాను. అయ్యా ఈ వాక్యం ఉంటున్న వారికి నీ సన్నిధి తోడుగా ఉండునుగాక. సమస్యల్లో మరి విశ్రాంతి లేకుండా ఉంటున్నారు. అయ్యా మరి విశ్రాంతిని దయచే, నెమ్మది దయచే, బలమును దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం అండి. త్రియేక దేవుని కృప, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు మరి ఈ రోజంతా మీకు తోడై నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ది లార్డ్.